సార్ తోటి మాట్లాడొచ్చండి. సార్ దేవినార్ ఫౌండేషన్ గురించి చక్కగా చెప్పారు సార్. మరి ఈ దేవినార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలంటే దాని ప్రొసీజర్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. ఇప్పుడు దేవినార్ బ్లైండ్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే తల్లిదండ్రులు అబ్బాయి యొక్క బర్త్ సర్టిఫికెట్, బ్లైండ్నెస్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు కూడాను. దీనివల్ల మనం అడ్మిషన్ చేసుకోవడానికి ప్రాసెస్ అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బ్లైండ్ చైల్డ్ ఉంటే సర్టిఫికేట్ లేనప్పుడు కూడా మనం ఈ సర్టిఫికేట్స్ అంటే ఆధార్ కార్డు ఇట్లాంటివి ఉంటే మనం అడ్మిట్ చేస్తాము. చేసిన తర్వాత నేను కంటి డాక్టర్ని కాబట్టి నేను ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ కంప్లీట్గా పరీక్ష చేసి వాళ్ళకి ఏ విధంగా చూపు రాదు అన్నప్పుడు అడ్మిట్ చేసుకుంటాం. ఒకవేళ కొందరు ఏంటంటే కొందరు ఆర్ఎంపీ డాక్టర్స్, లోకల్ డాక్టర్స్ తెలియనప్పుడు బ్లైండ్ అనే పంపిస్తారు. కానీ వాళ్ళకి పరీక్ష చేస్తే వాళ్ళకి సైట్ ఉంటుంది కొందరికి, అంటే వాళ్ళకి అద్దాలు పెడితే చూపు బాగా వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళు కానీ కొందరికి ఎవరికైనా ఆపరేషన్ చేస్తే చూపు వస్తుంది అంటే అట్లాంటి వాళ్ళకు కూడా మా హాస్పిటల్లోనే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని నార్మల్ స్కూల్స్కే పంపడం జరుగుతుంది. ఏ విధంగా అయినా చూపు రాదు అన్నోళ్ళని మాత్రం మనం వచ్చిన రోజే అడ్మిట్ చేస్తాం. మా అడ్మిషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ జూన్ జూలై మంత్లో కాకుండా సంవత్సరం పొడుగుతా మనం వచ్చిన వాళ్ళని అడ్మిట్ చేస్తాం. ఎందుకు అంటే మిగిలిన 1 నెల కానీ 2 నెలల్లో కానీ ఆ విద్యార్థిని క్లాస్లో పెట్టి చదివిస్తుంటే ఆ అబ్బాయి స్కూల్కి వాతావరణానికి అడ్జస్ట్ అవుతాడు. రెండవది తల్లిదండ్రులకు కూడా ఏంటంటే పిల్లవాడి భవిష్యత్తు గురించి నమ్మకం కుదురుతుంది. అంటే వీడికి ఒక భవిష్యత్తు ఉంది, వీడికి ఒక స్కూల్ ఉంది, మంచిగా చదివించగలుగుతున్నాం. మనం లేదు అడ్మిషన్స్ క్లోజ్ అయినాయి మళ్ళా జూన్లో రమ్మని పంపిస్తే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే చూపు రాదు అని డాక్టర్లు చెప్పినప్పుడు కూడాను వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క డాక్టర్ నుంచి మారుస్తూ చూపిస్తూ ఉంటారు. ఇది కాకుండా ఈ ఆర్ఎంపీ డాక్టర్స్, లోకల్ డాక్టర్స్ని వాళ్ళను ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొందరు స్వామీజీల దగ్గర పోయి టైం వేస్ట్ చేస్తారు. దీనివల్ల చివరికి ఏంటంటే చూపు రాదు అన్నప్పుడు నిరుత్సాహంతో ఆ పిల్లవాడిని ఏదో మూలకి పెట్టి ఉండిపోతారు. ఇలా కాకుండా చూపు రాదు అన్నప్పుడు తల్లిదండ్రులను అడిగేది ఏంటంటే ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మా పాఠశాలకు తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు గురించి మేమంతా ఆలోచించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు 550 మంది పైన విద్యార్థులు ఉన్నారు అంటే నా కోరిక ఏంటంటే మినిమం 1000 విద్యార్థులు కావాలని మా కోరిక. అందుకని మనం కొత్త బిల్డింగ్ కూడా అకామిడేషన్ కొరకు ఇంక్రీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మనకి 600 స్టూడెంట్స్ దాటిపోతారని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా సార్. మరి అందులకే కాదండి